బలవంతుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఒక శ్రేష్టమైన వాగ్దానమును ప్రభు మనకు చేయుచున్నాడు. ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను. ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న మనకి తప్పక బలం అవసరం. ఈ లోక సంబంధమైన బలములు అనేకమైనవి ఉన్నాయి. ఆస్తి బలం, ధనబలం, భుజబలం, జనబలం, అధికార బలం. ఈ బలం ఆత్మ సంబంధంగా పరలోక రాజ్యానికి సంబంధించిన ఏ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించదు అని చెప్పుటకు సందేహమేమీ కూడా లేదు. అందుకనే మనం దేవుని వలన బలము పొందుకున్నట్లుగా మనకు కలుగుతున్న శ్రమలలో, ఇబ్బందులలో ఏమాత్రం అవిశ్వాసం, సనుగు లేక నిరీక్షణ కలిగిన వారమై ప్రభు సన్నిధిలో ప్రార్థించుచు ఆయన కొరకు ఎదురు చూసిన ఎడల తప్పక మన దేవుడు ఆయన కొరకు ఎదురు చూచుచున్న ప్రతి ఒక్కరికి నూతనమైన బలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. పక్షిరాజు తన బలహీన సమయాలలో తను వృద్ధాప్యమందు మరణపడకల్లోనికి చేరతాను అనుకున్న ఆ వేదన కాలములో తనను తానే గాయపరుచుకొని, తన ఏకులు తానే ఓడబెరుక్కొని, తన గోర్లను తానే పెరిగి వేసుకొని, తన ముక్కును తానే బండకు కొట్టి విరగొట్టుకొని, తన శరీరాన్ని తానే క్షీణించిపోయేటట్లుగా చేస్తుంది. ఎందుకు తెలుసా? అది మరలా తన యవన బలాన్ని పొందటానికి. అలాగే మనం కూడా దేవుని వలన బలము పొందుకున్నట్లుగా మన శ్రమ కాలంలో ఒంటరిగా ఆయన దగ్గరకు చేరి ఆయన కొరకు ఎదురు చూస్తే తప్పక పక్షిరాజు ఎలాగా యవన బలం పొంది రెక్కలు చాపి పైకి ఎగురుతుందో అలాగనే మనం కూడా దేవుని వలన నూతనమైన బలాన్ని, క్రొత్త బలాన్ని, ఆత్మ బలాన్ని పొందుకుంటాం. ప్రియులారా, ఈ ఆత్మ బలం, నూతనమైన బలం మన జీవితంలో ఏం కలుగు చేస్తుందో తెలుసా? మొట్టమొదటిగా సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో ఇలా వ్రాస్తున్నాడు. ఏమనో తెలుసా? బలమునందు వారు యుద్ధములలో విజయం పొందుతారంట. ప్రియులారా, మనం అనేకమైన విషయాలలో పోరాడుతున్నాం. ఒకటి, మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ సాతానుతో, వాడి సంబంధమైన రాజ్యముతో, వాడి సంబంధమైన శత్రువులతో మనం పోరాడుచున్నాం. అనగా ఈ లోకనాథులతోనూ, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, దురాత్మల సమూహములతోనూ, మన శరీరముతోనూ, పాపముతోనూ, మరణముతోనూ, దురాశతోనూ, అనేక రకములైన పాపములతో మనం పోరాడే వ్యక్తులు ఉన్నాం. అయితే వీటన్నిటి శత్రువులు అనబడుతున్న వాటిలో మనం విజయం పొందాలంటే మనకు బలం కావాలి. ఎవరైతే దేవుని వలన ఎదురు చూసి బలం పొందుతారో వారందరూ ఈ పోరాటములన్నింటిలో ఈ శత్రువులందరి మీద గొప్ప విజయం పొందుతారు. రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే అపోస్తల కార్యముల గ్రంథములో అపోస్తలుడైన యోహాను పేతురు గారు ఓ బలహీనమైన పాదములు కలిగి దేవుని మందిరం బయట కూర్చున్న వ్యక్తిని బాగు చేసినప్పుడు ఆ వ్యక్తి చీలమండలములో బలము పొంది లేచి నిలిచి గంతులు వేయుచు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆరాధించినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, అతడు దేవుని మందిరం బయట ఎంతో కాలంగా కూర్చున్నాడు. ఎందుకు తెలుసా? అతని బలహీనమైన పాదములే. ఎప్పుడైతే ఆ బలహీనమైన పాదముల్లో బలం వచ్చిందో అప్పుడు అతను లేచి నిలబడ్డాడు. ఈ రోజున చాలామంది ఆత్మీయంగా ప్రార్థనలో, విశ్వాసంలో బలహీనలైపోవటానికి గల కారణం వారిలో బలము లేకపోవటమే. అయితే ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూసి బలం పొందుకుంటారో వారు లేచి నిలబడతారు. అంత మాత్రమే కాదు, ఎన్నడూ పడిపోకుండా లేచి నిలబడి గంతులు వేస్తూ దేవుని ఆరాధిస్తూ ఆయన మందిరంలోనికి వెళ్తారు. రెండవ ఆశీర్వాదం, ఎవరైతే ఆయన వలన బలం పొందుతారో వారు నిలబడే వ్యక్తులుగా ఉంటారు. దేవుని కొరకు ఎల్లప్పుడూ ఆయన కొరకు నిలబడే వ్యక్తులుగా ఉంటారు. మూడో మాటను మనం గమనిస్తే హబక్కూకు గ్రంథంలో భక్తుడు బలము పొంది ఎక్కలేనంత ఎత్తైన కొండలకి ఎక్కాలని ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనం అత్యధికమైన స్థానానికి ఎక్కి మనం దేవుని నామానికి మహిమను తెచ్చి బిడ్డలు ఉండాలంటే మనకి బలం కావాలి. మూడవదిగా, ఈ బలం మన జీవితంలో చేసే కార్యం ఎక్కలేనంత ఎత్తైన కొండలకి మనం లెక్కిస్తుంది. నాలుగు విషయాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వచ్చాడని ఉపవాస ప్రార్థనలు ముగించిన తర్వాత వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, స్టెఫెను కూడా బలముతోనూ కృపతోనూ నిండిన వాడే సూచక్రియలు మహత్కార్యములు చేయుచున్నాడని స్టెఫెను గురించి వ్రాయబడి ఉన్నది. ఈ స్టెఫెను యేసుక్రీస్తు బలముతో నింపబడి ఏం చేశాడో తెలుసా? సూచక్రియలు మహత్కార్యాలు చేశారు. యేసుక్రీస్తు గుడ్డి వారికి చూపుని, మోగువారికి మాటని, కుంటి వారికి నడకని, మృతులైన వారిని సజీవులుగా లేపుతూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఇది కేవలం దేవుని వలన కలిగిన బలం పొందుట వలన మాత్రమే యేసుక్రీస్తును, స్టెఫెనును చేయగలిగారు. ఈ రోజున ఆ బలము నీ యందు ప్రత్యక్షపరచబడితే నీ ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా సూచక్రియలు, అద్భుత కార్యములు జనులకు ప్రత్యక్షపరచబడతాయి. ప్రియులారా, దేవుని వలన కలుగు బలం ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుచున్నది. కనుక దేవుని వలన మనం ఈ బలం పొందుకొని మనము ఇట్టి కార్యములు అనుభవించి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదుము గాక. ఆమె ప్రార్థన. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్య, నీకు స్తోత్రాలు. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. నీ కొరకు మేము ఎదురు చూసి నీ వలన మేము బలం పొందినట్లుగా
మీరు మాకు కృపను అనుగ్రహించమని, ఆ బలం వలన కలిగే ప్రతి అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యముని మా జీవితంలో మేము అనుభవిస్తూ మీరు రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.